पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगज्ञानं नमामि नारायणं भजे गोविन्दं करवेणुनाथवृन्दिव्याङ्गघोषं भजे गोपालकृष्णं भजे श्रीरुक्मिणी सत्यभामा राज्यलक्ष्मी धराल्वा समेत संतान वेणुगोपालस्वामी राजगोपालस्वामी मनसूर्यकानुग्रह कृपाकटाक्ष सिद्धिरस्तु। శ్రీ గురుభ్యో నమః। ఈ ఆలయం పేరు శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత రాజగోపాల స్వామి దేవస్థానం। ఈ ఆలయం గత 900 సంవత్సరాల క్రితం ఇది స్వయంభూగా వెలిసిన రుక్మిణీ సత్యభామ సమేత రాజగోపాల స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిసి ఉన్నారు। ఈ ఆలయం పూర్వం రుద్రమదేవి టైల్లో మేకా బసవన్న అన్న ఆయన రుద్రమదేవికి రైట్ హ్యాండ్ గా ఉండి ఆవిడ విజయాన్ని చేకూర్చిన సందర్భంగా ఈ కృష్ణా గోదావరి మధ్య ఉన్న ఈ ప్రాంగణాన్ని ఆయనకి ఆవిడ గిఫ్ట్ గా ఇచ్చిందట। అప్పటి వరకు ఈ దొరలందరూ కూడా విజయనగర సామ్రాజ్యాన్ని పాలించుకుంటూ ఉండేవారు। తర్వాత ఎప్పుడైతే రుద్రమదేవి ఆయనకి గిఫ్ట్ గా ఇచ్చిందో మేకా బసవన్న అన్న ఆయన ఇక్కడ గొల్లపల్లి దగ్గర సంస్థానం ఏర్పరచుకుని మట్టి కోటలు ఏర్పరచుకుని అక్కడి నుంచి ఇదంతా కూడా రాజ్యాన్ని పాలించేవారట। ఆ విధంగా మట్టి కోటలన్నీ కూడా శిథిలావస్థ అవుతుంటే రాతి కోట కట్టుకోవాలనే సంకల్పంలో మేకా బసవన్న తర్వాత అన్న 5-6 తరాల ఆయన మేకా విజయ అప్పారావు అనే ఆయన ఈ ఆలయ నిర్మాణం ఇక్కడ కోట నిర్మించుకుందామని వస్తే ఇదంతా కూడా నువ్వుల చేను అడివట। ఈ అడవిలో ఈ స్వామివారు రుక్మిణీ సత్యభామ సమేత రాజగోపాల స్వామి పుట్టలో ఉంటే వాటిపైన కుందేళ్ళు మేత తింటుండగా వేట కుక్కలకి ఎదురు తిరిగితే ఆ వేట కుక్కలకి ఎదురు తిరిగిన ఈ ప్రదేశం అంతా కూడా ఏవో శక్తులు ఉన్నాయని చెప్పిన వారు తిరిగి వెళ్ళిపోయారట। అప్పుడు ఆ స్వామి విజయ అప్పారావు గారికి స్వప్నంలో కనిపించి నువ్వు చూసిన చోట కుందేళ్ళు ఎదురు తిరిగిన చోట నేనున్నాను భూమిలో, నన్ను తీసి ప్రతిష్ఠ చేసి అక్కడ నువ్వు కోట కట్టుకుంటే నీకు నేను రక్షణ ఇస్తానని చెప్పారట। అదేవిధంగా మేకా విజయ అప్పారావు అనే ఆయన వచ్చి ఆ పుట్టను కలిగించి లోపల రుక్మిణీ సత్యభామ రాజగోపాల స్వామి వారిని పైకి వెగిలించి ఇక్కడ ప్రతిష్ఠ చేసి అదేవిధంగా ఇక్కడ రాతికోట కూడా కట్టుకుని ఇక్కడి నుంచి రాజ్యపాలన చేసేవారట। ఈ విధంగా స్వామి వారికి శత్రు సైన్యం వస్తున్న టైంలో ఈ దిక్కు నుంచి శత్రువులు వస్తున్నారు, ఈ దిక్కు నుంచి మీరు బయటికి ప్రాణాలు రక్షించుకోండి అని చెప్పి ఈ కోటలోనే కానీ ఈ ఆలయంలో కూడా పూర్వం సొరంగ మార్గాలు కూడా ఉండేవని నాంది। అదేవిధంగా రాజగోపాల స్వామి వాళ్ళకి అడుగడుగునా కూడా రక్షణనిస్తూ వారిని కాపాడుకుంటూ వచ్చారట। ఇప్పటి వరకు కూడా ఈ స్వామివారి అనుగ్రహం ఇంతే ఉంది। ఇప్పుడు ప్రస్తుతం మెహరాం వెంకటాద్రి అప్పారావు గారు ఎంఆర్ అప్పారావు గారు కుమారుడైనటువంటి మెహరాం వెంకటాద్రి అప్పారావు గారు ఆధ్వర్యంలో ధర్మకర్తృత్వంలో ఈ ఆలయ సేవా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి। ఇది నూజివేడికి నడిబొడ్డులో ఉన్నప్పటికీ కూడా సరైన భక్తుల సౌకర్యం లేకపోవడం చేత ఆలయం ఎప్పుడూ కూడా జనసంధానం లేక చాలా ఇబ్బందిగా ఉంటుంది। కావున భక్తులందరూ కూడా ఈ యొక్క ఆలయ చరిత్రను తెలుసుకుని దేవాలయానికి వచ్చి స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి।